ఇవాళ చూస్తున్నాం మరి అశాస్త్రీయంగా జరిగిన ఈ యొక్క రాష్ట్ర విభజన దానివల్ల ఎన్నో కోట్ల రూపాయల లోటు బడ్జెట్ తో అనాథల్లాగా రాజధాని లేని రాష్ట్రంగా మిగిల్చిన మన రాష్ట్రానికి మన ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన అనుభవంతో ఎలా రాష్ట్రాన్ని అభివృద్ధి పైనలో తీసుకెళ్తున్నారు. మరి ఇటువంటి తరుణంలో 4 ఏళ్లు మరి బీజేపీ పార్టీతో మనం పొత్తు కుదుర్చుకుని వాళ్ళ సహాయ సహకారాలు మనకు అందిస్తారన్న నమ్మకంతో మనం ఆనాడు పొత్తుతో ముందుకెళ్ళాం. అంటే ఇందులో ఒక విషయం ఉంది, సామ దాన భేద దండోపాయాలంటారు. సామ దాన భేదాలు అయిపోయినాయి. అంటే మోడీ గారు చెప్తున్నారు బగావత్ హో గయి అభి జంగ్ బాకీ హై. ఇప్పుడు జరిగేది దండోపాయం. ఆయనకు ఒకటే చెప్తున్నాను, మన ఆంధ్రప్రదేశ్కి, ఎందుకంటే ఇందులో మాట్లాడుతున్నాను, ఇది వాళ్ళ దాకా వెళ్ళాలి. మన ఆవేదన ఏంటో మన తెలుగులో మాట్లాడారు కదా, తెలుగుదేన ఎన్న దేశం రెండో భాష మంది తెలుగు భాష, తెలుగు నేర్చుకోమని చెప్తున్నాను మోడీ గారిని. మన దేశంలోనే రెండో భాష అంటే మాట్లాడే భాష జనాభా బట్టి చూస్తే తెలుగు భాష 2వ స్థానంలో ఉందని, తెలుగు వాళ్ళ సంఖ్య 2వ స్థానంలో ఉందని తెలియజేసుకుంటున్నాను. हमारा आंध्र प्रदेश भी आपका गुजरात नहीं, जिस पर आप अपना हुकूमत चला सकते हैं. మా ఆంధ్ర రాష్ట్రం కూడా మీ గుజరాత్ కాదు, మీ తోచినట్ల పరిపాలన ఇక్కడ సాగించడానికి हमारा हर తెలుగు लोग के रगो रोगों में एनटीआर का खून बह रहा है. మా నరనరాల్లో ఎన్టీ రామారావు గారి యొక్క రక్తం ప్రవహిస్తుంది. ముందు పెద్దల్ని నేర్చుకోవడం గౌరవించండి, సంస్కారం. అద్వానీ గారిని గౌరవించడం నేర్చుకోండి. ఆ తర్వాత రండి మా దగ్గర. మాకు పుట్టిల్లు మన ఆంధ్ర రాష్ట్రం, అతిథి దేవో భవ అంటాం. వచ్చిన వాళ్ళని గౌరవించడం, ముందు మీ ఇంట్లో వాళ్ళని గౌరవించడం చేత కాదు, మీ ఆవిడ గౌరవించడం చేత కాదు, ముందు అక్కడి నుంచి నేర్చుకోండి. అసలు సామాన్య మనుషుల ప్రజల పేదవాళ్ళ యొక్క అవసరాలు ఏమిటో అక్కడి నుంచి తెలుసుకో. ముందు ప్రేమించడం నేర్చుకో. కార్యశుదాసి అంటాం, सहभागिनी अंटाం. कार्यशुदासी डेटी పని చేసేటప్పుడు ఒక దాసి, जब काम करती है वो काम वाली के होती है बीवी. करुणेश्वर मंत्री जब अच्छा विचार देती है तो एक मंत्री के समान होती है बीवी. भोजेशु माता जब खाना खाते हो माँ की रूप होती है बीवी. जब वो पलंग पर सोती है रंभा की रूप होती है बीवी. क्षमया दरिद्री, जब वो सब जो कुछ भी अपन मर्द करते हैं गलतियां, वो सब भी सह के वो परिवार को आगे चलाती है बीवी. वहां से सीख, सबक सीख. हम सिखा रहे, अगर थोड़ा भी दिल है तुम्हें, कुछ सोच विचार है तुम्हें, क्या बोल रहे हम नहीं, सिर्फ आंध्रा के लोग नहीं, मैं आंध्र वालों में कहा दो, पूरा भारत अभी तुम्हारे खिलाफ है. कि मैं आपको जो जितने भी तुम्हारे अमित शाह की पीछे तुम्हारे गाना बाजा बैंड बाजा है बाजू में, उन लोगों का बात नहीं सुनना. गद्दर नमक हराम अभी बोल रहा हूं मैं, बाहर आके लोगों से, अगर लोगों तुम मेरे बात सुनने का है तो सुन, नहीं तो मार मार के भगाएंगे तुम्हें. तू जिधर भी जा, तू चाहे एक बंकर में जाके छुप जा, भारत माता नहीं सहेगी तुम्हें, उसे कफन कर देगी तुझे. जा, तू अगर लोगों के पास गए तो लोग तुम्हें दौड़ाएंगे, मार पीट के दौड़ाएंगे. वही बोल रहा हूं फिर से, बगावत हो चुकी है, अब जंग शुरू हुई है. हम चुप नहीं बैठेंगे इधर. और जितना भी तुम पॉलिटिक्स चला रहे हो आंध्र प्रदेश में, ఎటువంటి నీచమైన రాజకీయాలు నడుపుతున్నాడంటే ఆంధ్ర రాష్ట్రంలో, तुम जानते हो तुम नहीं जीत सकते हो इधर. వాళ్ళకి తెలుసు మేము గెలవలేమని, ఒక్క సీటుకి గెలవలేరు నెక్స్ట్ ఎలక్షన్ లో. అప్పుడేమో 2 సీట్లు గెలిచారు ఒకప్పుడు,
ఆ తర్వాత రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉండి ఆయన ఈ పార్టీలన్నింటి కాంగ్రెస్ ఇతర పార్టీలన్నింటి ఒక్క తాటిపై తీసుకొచ్చి ఆనాడు ఈనాడు ఉన్న ప్రభుత్వానికి కూడా భిక్ష పెట్టింది ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారని సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. అటువంటి చరిత్ర మంది తెలుగు వారిది మాది. నువ్వేమో ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం, మన దేశంలో మన రాష్ట్రాలు, ప్రాంతాలు విభేదాలు పెడతావా? జలాల విషయంలో అయితేనేమి, నిధుల విషయంలో అయితేనేమి నీ ఇష్టం వచ్చినట్టు. ఇక్కడేమో నెక్స్ట్ ఒక్క సీట్ కూడా రాదు. ఛాలెంజ్. మా తెలుగు వాళ్ళంతా పెరిగి వాళ్ళు కాదు. మా తెలుగు వాళ్ళు ఒక నిర్వచనాన్ని ఇచ్చారు రాజకీయాలకి. విప్లవం అంటే ఏంటో స్వతంత్ర పోరాటం చూసావా? తర్వాత మన పోరాటాలు లేదు. ఇంతమంది ఇక్కడ కొంతమంది ఉన్నారు. నేను పుట్టలా, అప్పటికి చాలా మంది పుట్టలా ఇక్కడ, కానీ చూశారు. రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఆ ఉద్యమం ఏంటి, మన తెలుగు వాడి వేడి ఏంటో ఒకసారి చూపించాం. మనం ఎప్పుడు మన అభివృద్ధి ఆకాంక్షించలేదు, దేశం కూడా బాగుండాలని. ఆనాడు దేశంలో కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాల కోసం మనం పోరాటం సాగించాం. ఈనాడు ఇక్కడ చిల్లర రాజకీయాలు, ఎవరెవరితో ఉప్పుగంతులు వేషాలు వేయిస్తూ వాళ్ళ సభ్యత్వానికి రాజీనామాలు చేసి నిరాహార దీక్షలంట. వాటికి వెనకాల ఎన్ని ప్యాకేజీలు ఉన్నాయో, ఎంత వాళ్ళ మధ్య అవగాహన అవలోకనం ఉందో మీకు అందరికీ తెలుసు. వాళ్ళన్న అడ్డం పెట్టుకుని సెకండ్ లాగా ఒక కొచ్చేలాగా సీట్లు గెలవచ్చు అనుకుంటున్నారు. వాళ్ళకి రావు, వీళ్ళకి రావు సీట్లు. ఎందుకంటే అంత కష్టాల్లో ఉన్నాం మనం. అంత కష్టాల్లో ఆదుకోపోవాల్సింది పోయి నీ మొత్తం భారతదేశం ఒక కప్పు టీ అనుకుంటున్నామేమో. అందులో పడిన ఒక ఈగ గిలగిల కొట్టుకుంటుంది ప్రాణం కోసం. అది ఆంధ్ర రాష్ట్రం. దాన్ని తీసి బయట పెట్టి దానికి ప్రాణం పోయాల్సింది పోయి దాన్ని కూడా నోట్లో పెట్టుకుని చిగుతానంట. కాబట్టి బక్కి చూస్, జాగ్రత్త, వార్నింగ్. ఆ సాధారణ పరీక్షించొద్దు. అవి పరీక్షించడం అంటే ఒకటి చెప్పాను నీకు, దండోపాయమే. ధైర్యం ఉంటే మీ మీటింగ్లో మీరు ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి. మీరు చెప్పనిస్తే జనం తరిమి కొడతారు. ఒక పక్క అంత నమ్మకంతో, మన రాష్ట్రానికి నిధులు ఇస్తారన్న నమ్మకంతో ఆనాడు ఇక్కడికి వచ్చి మన భూమి పూజ రోజు 2 కుండలు, ఒక దాంట్లో మట్టి, ఒక దాంట్లో నీళ్లు. మనకు లేవా పవిత్ర జలాల ప్రోక్షితమయ్యన్నమా? కృష్ణా జలాలు, గోదావరి జలాలు, వాటి అద్భుతంగా అనుసంధానం చేసి ఇవాళ పట్టిసీమ. మొన్న నేను వెళ్ళి మరకశిర బ్రాంచ్ కెనాల్కి నీళ్లు వదలడం జరిగింది. కృష్ణ మన గోదావరి జలాలని కృష్ణా నదితో అనుసంధానం చేసి అటు నుంచి శ్రీశైలంకి మళ్లించి ఏదైతే 3000 టీఎంసీ అదనపు నీళ్లు వృధాగా సముద్రంలో కలిసిపోతేనే వాటిని రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి ఇంత మనం కష్టపడుతుంటే ఆయన నమ్మకంతో మనం రైతులు, ఇక్కడ వాళ్ళ రైతులకి నేను పాదాభివందనం చేస్తున్నాను. 33,000 ఎకరాలు అద్భుతంగా వాళ్ళకి ఎటువంటి భారం పడకుండా, ప్రభుత్వానికి ఎటువంటి భారం పడకుండా వాళ్ళని భాగ్యస్వాములు చేసి మన నిర్మించబోయే రాజధానిలో ఇంత చేస్తుంటే ఏంటో అర్థం కావట్లేదు. అంటే దేనికైనా ఒక హద్దు ఉంటుంది. హద్దు చెప్పాను, దాన పేద దండోపాయాలని. ఇక దండోపాయమే. అందరూ సంసిద్ధులుగా ఉండి సుశిక్షితులైన సైనికులుగా ఉండండి. ముఖ్యంగా మన సహనాన్ని పరీక్షించారు ఇంతవరకు. ఇక మనం ఒక్కొక్కరు ఒక్కొక్క విప్లవ యోధులై, ఒక్కొక్క అల్లూరి సీతారామరాజులై, ఒక్కొక్క ఆంధ్రకేసరి అయి, ఒక్కొక్క అమరజీవులై, ఒక్కొక్క గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్ర తెలుసుకోండి ముందు మీరు. ఇవాళ మొత్తం దేశాన్ని ఆనాడు విదేశీయుల దండయాత్ర నుంచి కాపాడడానికి దేశాలన్నింటి గెలిచి కొన్ని రాజ్యాల్ని సుముఖత చూపించిన వాళ్ళకంతా వాళ్ళని ఐక్యం చేసి దేశంలో వాళ్ళ యొక్క పరిపాలన రాకుండా చేసింది మన తెలుగువాడు గౌతమిపుత్ర శాతకర్ణి. ఇవాళేమో దేశాన్నంతా విభజించి పరిపాలించాలని చూస్తున్నారు ఇప్పుడు మీరు. కాబట్టి అందరూ సంసిద్ధంగా ఉండవలసిందని ఒక ఎన్టీ రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకుని మనం అంతా ముందుకెళ్లాలి నీ పోరాటంలో.
ఎవరు ఏదైనా సరే దేనికైనా తెగించాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. భాషలో మరి మాట్లాడడం ఏదైతున్నదో ఇది తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయము. ఈ విషయం పైన మరి చంద్రబాబు నాయుడు గారు వైఖరి ఏంటో ఈరోజు తెలుగు ప్రజలు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. ఒక దిక్కు చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా స్వయంగా ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారికి గౌరవప్రదంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటే మరి ముఖ్యమంత్రి గారి స్పందన ఏ రకంగా ఉందో, ముఖ్యమంత్రి గారి పార్టీ ఏ రకంగా నిన్న ఆంధ్రప్రదేశ్ అంతటా వ్యవహారం చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి వ్యవహారము నిన్న తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే ముఖ్యమంత్రి వియంకుడైనటువంటి బాలకృష్ణ ఉపన్యాసం కానీ నిన్న వివరించడం జరిగింది. ఈరోజు గత 4 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ వెంట ఉంటూ ఈరోజు బీజేపీని, నరేంద్ర మోడీ గారిని అత్యంత హీనంగా ఈరోజు భాష ఉపయోగిస్తూ విమర్శించడం ఏదైతున్నదో ఇది చంద్రబాబు నాయుడు గారికి మరి అలవాటు పడినటువంటి విద్య. గతంలో కూడా అనేక సార్లు ఇదే విధంగా మరి తెలుగుదేశం పార్టీ వ్యవహారం చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. దేశం కోసం కుటుంబాన్ని వదిలిపెట్టి ఏ ఒక్క రోజు కూడా 4 సంవత్సరాలుగా సెలవు తీసుకోకుండా పండుగలైనా ఉత్సవాలైనా కూడా బాధ్యతనే గుర్తుపెట్టుకొని పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని ఒక ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కూడా సొంత వ్యాపారాలు చేసుకుంటూ సినిమా షూటింగ్లకే పరిమితమై గెలిపించినటువంటి ప్రజలను గాలికి వదిలేసి ఈరోజు నరేంద్ర మోడీ గారిని విమర్శించేటువంటి నైతికత ఈరోజు బాలకృష్ణకున్నదాన్ని మనం చేస్తా ఉన్నాను. ఇంత దిగజారుడు తనంతో తెలుగుదేశం పార్టీ వివరించినటువంటి విధానం, బాలకృష్ణ గారు ఉపయోగించినటువంటి పదజాలాన్ని తెలుగు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో సమర్థించారనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అధికారం కోసం, పదవి కోసం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, ఏ రకంగా మరి ఆ రోజు ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచినటువంటి విషయము తెలుగు ప్రజలు మర్చిపోరు. బాలకృష్ణ గారిని వేలు పట్టుకొని ఎన్టీ రామారావు గారు నడిపించి జన్మనిచ్చి ఈరోజు సినిమా నటుడుగా తీర్చిదిద్దితే ఆయనకే వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రిగా గద్దె దింపడంలో కూడా బాలకృష్ణ పాత్రను ఎవరు మర్చిపోరు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా పదే పదే పరుష పదజాలంతో ప్రధానమంత్రిని తిడతా ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీని బ్రిటిష్ వాళ్ళతో పోల్చుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. బ్రిటిష్ వాళ్ళతో
బ్రిటిష్ వాళ్లకు భారత ప్రభుత్వానికి తేడా తెలవనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేస్తా ఉన్నాడంటే ఈరోజు తెలుగు ప్రజలు ఏ రకంగా నవ్వాలా ఏడవాలో బాధపడాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నది. ఇంకా ఒక అడుగు ముందుకేసి నేను తలుచుకుంటే కేంద్ర ప్రభుత్వ వాహనాలు ఈ రాష్ట్రంలో తిరగవు అంటాడే. మరి సిఆర్పిఎఫ్ వాహనాలు తిరగనివ్వడా? ఈరోజు శ్రీహరికోటలో వస్తున్నటువంటి శాస్త్రజ్ఞుల వాహనాలు తిరగనివ్వడా? ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి పోర్టు వాహనాలు తిరగనివ్వడా? నేవీ వాహనాలు తిరగనివ్వడా? ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ వాహనాలు తిరగనివ్వడా? మరి ఏ వాహనాలు తిరగనివ్వడో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ముఖ్యమంత్రిగా రాజ్యాంగాన్ని కాపాడుతానని ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వ వాహనాలను తిరగనివ్వనేను అనేటువంటి స్థాయికి వచ్చారంటే ఆ భాష దేనికి అర్థమో ఈరోజు ఆయన చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందరికీ తెలుసు 1999లో 98కు ముందు మా పార్టీ దత్తాత్రేయ గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆయనను జైలుకు పంపిస్తామని కూడా చెప్పడం జరిగింది ఆ రోజు. మళ్ళీ 99లో అదే బీజేపీ 98లో ఆయన కాదని చెప్పి స్వంతంగా పోటీ చేసి మేము కాకినాడ, రాజమండ్రి, ఇక్కడ సికింద్రాబాదు, కరీంనగర్ సీట్లు గెలుచుకొని రాష్ట్రం యావత్తు 19% ఓట్లు పొందినప్పుడు పరిస్థితిని అర్థం చేసుకొని తెలుగుదేశం పార్టీకి బీజేపీ లేకపోతే భవిష్యత్తు లేదనేటువంటి వాస్తవాన్ని గుర్తించి 99లో ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని గెలవడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు భారతీయ జనతా పార్టీ లేకుండా ఏ ఒక్క ఎలక్షన్ అయినా చంద్రబాబు నాయుడు గారు గెలిచారని అడుగుతా ఉన్నాను. ఏ ఒక్క ఎలక్షన్ అయినా. ఆయన కారణంగా, చంద్రబాబు కారణంగా ముందస్తు ఎన్నికలకు పోయిన విషయము దేశ ప్రజలందరికీ తెలుసు. ముందస్తు ఎన్నికలకు పోయాం. ఆ 2004 ఎన్నికలు ఆయన కారణంగా ముందస్తు ఎన్నికలకు పోయి బీజేపీ దేశవ్యాప్తంగా ఓటమి చవి చూసింది. మళ్ళీ 2004 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోగానే బీజేపీకి విడాకులు ఇచ్చి 2009లో టీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీతో కలిసి పోటీ చేశాడు. ఏమైందో అందరికి తెలుసు. 2009లో మళ్ళీ ఓటమి పొందాడు. మళ్ళీ 2014 వచ్చేసరికి మళ్ళీ బీజేపీ అవసరం వచ్చింది. ఆయన నరేంద్ర మోడీ గారి గాలి, మళ్ళీ ఆ రోజు బీజేపీ సహకారంతో ఎన్నికల పొత్తు పెట్టుకున్నాడు. 2014లో ఆయన పదే పదే అంటున్నాడు, ఎందుకంటే 2014 వరకు నేను ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర శాఖకు అధ్యక్షుడిగా పనిచేశాను. పరిస్థితులు నాకు తెలుసు. 2014లో భారతీయ జనతా పార్టీ కారణంగానే నేను 15 సీట్లు ఓడిపోయినాను అంటున్నాడు. బీజేపీ లేకుండా చంద్రబాబు నాయుడు గారు గెలిచే అవకాశం ఉండిందా? పవన్ కళ్యాణ్ సహకారం లేకపోతే ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునేవాడా? తెలుగుదేశం పార్టీ సర్వేల్లో కూడా ఆ రోజు జగన్ ఎడ్జ్లో ఉన్న విషయం అందరికి తెలియదా? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.